అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియోలో మన పండుగలు, ఆచారాల గురించి తెలుసుకుందాము. ఇది మూడవ భాగము. ఇప్పటి వరకు కూడా మనము మార్గశిర మాసం వరకు చెప్పుకున్నాము. మార్గశిరం తర్వాత వచ్చేటటువంటి పుష్యమాసము, మాఘమాసము, పాల్గొన మాసం గురించి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. పుష్యమాసము ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభం అవుతున్నటువంటి మాసము. ఈ మాసంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ మాసం అంతా పండుగ వాతావరణమే కలిగి ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి మాసము మాఘమాసము. దీనిని పరిణయ మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో అనగా మాఘమాసంలో శుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి నాడు సూర్య భగవాను ఆరాధిస్తారు. ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథిని మహాశివరాత్రిగా మహాశివుడిని ఆరాధిస్తారు. పాల్గొన మాసము బహుళపక్ష పాడ్యమి తిథిలో వసంతోత్సవం ప్రారంభం అవుతుంది. హిందువుల పండుగలన్నీ కూడా ఆనాటి కాలాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలతో మిళితమై ఉంటాయి. అనేక రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయి.